హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను రవ్వ లడ్డూను 10 నిమిషాల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలామంది చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే రవ్వ లడ్డు గట్టిగా వస్తుందని. ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే రవ్వ లడ్డు అస్సలు గట్టిగా రాదు, మెత్తగా మృదువుగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే విధంగా ఉంటుంది. ఇలా పక్కా కొలతలతో తయారు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇది తిన్నాక మీకు లైక్ కొట్టేస్తారు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ఈ రవ్వ లడ్డు కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు పలుకులు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు సూజీ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వను 2 కప్పుల వరకు వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎండు కొబ్బరి తురుముకు బదులు పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలనుకుంటే రవ్వ వేసినప్పుడే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుమును బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని కిందికి దించేయాలి. రవ్వ వేడిగా ఉన్నప్పుడే మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం ఒక 4-5 ఏలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పొడిని రవ్వలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదారని డైరెక్ట్గా యాడ్ చేయడం కన్నా ఇలా పొడి చేసి యాడ్ చేయడం వల్ల రవ్వలో చాలా బాగా కలిసిపోతుంది, లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు కాచిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల రవ్వకు 1/2 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు తక్కువ అవ్వడం వల్లే రవ్వ లడ్డూలు గట్టిగా వస్తాయి, కాబట్టి 1/2 కప్పు పాలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రవ్వ లడ్డు మిశ్రమం బాగా చల్లగా అయిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి కానీ పాలు కానీ రాసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. లడ్డూలు చుట్టుకునేటప్పుడు కన్సిస్టెన్సీ గట్టిగా అనిపించి లడ్డూలు రాకపోతే కొద్దిగా పాలు చిలకరించి లడ్డూలా చుట్టుకోవచ్చు. ఒకవేళ కన్సిస్టెన్సీ జారుగా అయిపోయిందనుకోండి, కొద్దిగా రవ్వను నేతిలో ఫ్రై చేసి యాడ్ చేసిన తర్వాత లడ్డూలా చుట్టుకోవచ్చు. అంతే, 10 నిమిషాల్లో రవ్వ లడ్డు తయారైపోయింది. ఈ రవ్వ లడ్డును ఏదైనా ఎయిర్టైట్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకున్నారంటే 1 వీక్ ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 డేస్ పైనే ఫ్రెష్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.